విజయనగరం జిల్లా గుర్ల మండలం బెల్లానపేట దమరసింగి కెల్లా వల్లాపురం మన్యపూరిపేట గ్రామస్తులు మేము స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో స్టీల్ ప్లాంట్ కి మా భూములు తీసుకోబోమని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం బెల్లానపేట దమరసింగి కెల్లా వల్లాపురం మన్యపూరిపేట గ్రామాలకు చెందిన రైతులు ధర్నాలో పాల్గొన్నారు. గ్రామాల పరిధిలో సూపర్ స్మెల్టర్ లిమిటెడ్ కంపెనీకి చెందిన గ్రీస్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 1085 ఎకరాలు, టౌన్షిప్ కు 97.04 ఎకరాలు, రైల్వే స్కైడింగ్ కి 53.35 ఎకరాలు, మొత్తం 1235 నుంచి 1239 ఎకరాల భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు దినపత్రికలో ప్రచురితమైన పిడుగులాంటి వార్తను చూసి వెంటనే భయభ్రాంతులకు గ్రామ ప్రజలు గురి అయ్యామన్నారు. ఆందోళనతో కంటిపై కునుకు లేదన్నారు. ఇక్కడ పరిశ్రమను పెట్టే అవసరం లేదని తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదన్నారు. పరిశ్రమ అవసరం కూడా లేదన్నారు. మా భూములపై మా గ్రామాల్లో వందలాది సన్న, చిన్న, మధ్యతరగతి పేద రైతులు, అలాగే పత్తి రైతులు, ఇక దళితులు, వ్యవసాయ కార్మికులు జీవిస్తున్నామన్నారు. తోటపల్లి నీరు వచ్చి 2 పంటలు పండించుకొని గతం కన్నా మెరుగైన జీవితం సాగించడానికి అవకాశం ఉందని ఆశతో రైతన్నలు ఉన్నామన్నారు. అలాగే చుట్టూ ఉన్న కొండ ఆధారంగా పశువులు, గొర్రెలు, మేకల పెంపకంతో వృత్తిదారులు కొంత జీవనం సాగిస్తున్నారన్నారు. మాకు వ్యవసాయం, కొండ మాత్రమే ఆధారంగా జీవిస్తున్నామన్నారు. భూములు తీసుకోవాలని నిర్ణయం చేస్తే మా జీవితాలు చెల్లాచెదురుగా అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సమ్మతంగా లేమన్నారు. మా జీవితాలను నాశనం చేసుకోవడానికి సిద్ధంగా లేమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేందుకు అంగీకరించమని తెలిపారు. తక్షణమే ప్రభుత్వ భూములు తీసుకోమని అధికారికంగా ప్రకటించాలని కోరుతున్నామన్నారు. బెల్లంపేట ఈ భూములొగ్గి పొట్టులొగ్గి మేము గల్టూరు మా పిల్ల పొయ్య గొడ్డు గోద తీసుకుని అమ్ముకొని ఆ కొండమని బతుకుతాను. ఆ కొండమని బట్టలు బరువు గొర్రెలు మేక పెంచుకుంటాను. ఆ విధంగా బతుకుతాను. విన్నాళ్ళు ఏదో ఇబ్బంది పడ్డం పెద్ద ఇప్పుడే 4-5 సంవత్సరాలు పెట్టిన ఆయనలో బడ్డం పొడి గేదె అవుతున్నట్టు మమ్మల్ని చేస్తాను. చదువు ఇష్టమో ఇక నేర్చేస్తాము. మీరు మమ్మల్ని మసి చేసి ఊరికి అగ్గేసి మసి చేసేయండి. అప్పుడు మీరు ఊళ్ళో దిగండి. మీరేం కాదండి, మమ్మల్ని మర్చేసేయండి, పర్వాలేదు. అంతేగాని మిమ్మల్ని బాబు వేసిన పేపర్లు మీరు దయచేసి వెనక్కి తీసుకోవచ్చు. మా నాశనం చెప్తాను. మీకు కయ్యాలు ఆడలేదు, పోట్లాట ఆడలేదు, కోట్లాట ఆడలేదు. మీకు దయచిన మీ అంటే ఊరొగ్గి బేళ్ళంపేట ఒగ్గేదంటే మాకు తలాలు సార్ ఎక్కడ సెంటు 2 సెంట్లు ఎత్తారా ఊరికి వస్తారు. ఇల్లు కొరుకు తింటాయంటే మా గొర్రె మేకలు గొల్టూరు 100-200 చేరిన మనుషులు మరేమి లేరు, ఎక్కువ లేదు. మావే గొర్రెలు, మావే ఆ పిల్ల పెయ్య గొడ్డు గొడ్డు పొదుతాను. ఇక నాడు కానీ మీరు వేసి పేపర్లు తిరిగి వెనక్కి తీసుకోవచ్చండి. కలతాంటే ఈ ఊరొద్దు, ఈ పొలవద్దు, ఈ దేశంలోకి మా వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళా బాగున్నాము, ఏం తగినా మా బతకలేము. ఈ ఊరోకి మా వెళ్ళాము, పొలవకు మా వెళ్ళాము. కాల్చి మమ్మల్ని చంపిన మాకు ఏ పేపర్ వద్దు, మాకు తోట వద్దు, మాకు భూమే కావాలి, ఇల్లే కావాలి, ఇవే కావాలి. మేము ఎక్కడికి వెళ్ళా బతకలేము. తల వద్దు, తల వచ్చేది మా పని అసలు ఇందులో ఉంటారు. మా పిల్లలతో చంపి అప్పుడు ఏదైనా కట్టాడు అంతే. ఈ ఊరకు మా వెళ్ళలేము, మా పొలంలోకి మా వెళ్ళలేము, మా దేశంలోకి మా వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళి ఇంకా మా శవాల శవాలుగా మా బతికి భరించలేము. ఎక్కడన్నా ఎక్కడే బతకాలి మా కానీ మరి ఎక్కడ మా రెండో అక్కడికి వెళ్ళలేము. మరి స్టీల్ ప్లాంట్ మంజూరైన గ్రామాల్లో మా గ్రామం అంటే దమరసింగి గ్రామం. మా గ్రామంలో గత 6-7 సంవత్సరాల నుంచి కూడా తోటపల్లి కాలు రావడం వల్ల 2 పంటలు పండుతున్నాయండి. అలాగే ఈ 6 గ్రామాల్లో సుమారు 300 వరకు ఎలక్ట్రికల్ బోర్లు ఉన్నాయి. ఆ బోర్ల వల్ల కూడా ఆ బోర్డులో ప్రాంతంలో 3 పంటలు పండుతున్నాయి. అటువంటి భూముల్లో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణించి చాలా దారుణం. ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో 750 ఉద్యోగాలు ఇస్తారట. అటువంటిది మా ఈ వ్యవసాయం వల్ల, మామిడి తోటల వల్ల ప్రధానంగా 5,000 కుటుంబాలు జీవనోపాధి సాగిస్తున్నాయి. ఈ 750 ఉద్యోగాలు కూడా ఈ రైతులకు ఇస్తారా, లేకపోతే వేరే కంపెనీ వాళ్ళైతే బెంగాల్ నుంచి తెచ్చుకుంటారా, లేకపోతే బెంగాల్ నుంచి బయటకు ఇస్తారా అనేది సందేహం సార్. అలా అయినప్పుడు ఈ 5,000 మంది కూడా 4,250 మంది రైతు కుటుంబాలు రేట్లు పడే అవకాశం ఉంది. ఇదే విషయం మేము స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వీళ్ళు అవ్వడం జరిగింది సార్. ఆయన చెప్పడం ఏంటంటే ఎవరో సింగపూర్ నుంచి ఒక రాజుగారు ఇక్కడ స్థానికంగా ఉండే 2 వ్యక్తులు వచ్చి ఇక్కడ పరిశ్రమ అయితే పరిశ్రమ మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఇక్కడ మాకు అభ్యర్థాన్ని చూసినదంటే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు సింగపూర్ రాజులు గెలిపించారా, లేకపోతే మా ప్రజలు గెలిపించారా అనేది మాకు సందేహం కలుగుతుంది. మరి స్టీల్ ప్లాంట్ 6-7 గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా ఈ రోజు ఎంఆర్ఓకి రిప్రజెంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ గ్రామాలకు సంబంధించి సుమారు 1100 ఎకరాల భూమిని
ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఒక జీవో విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ఉన్న రైతులందరూ కూడా చిన్నకారు సన్నకారు రైతులు ఏ విషయం కూడా ఎవరికి తెలియకుండా సర్పంచులు కానీ లోకల్ ఎంపీటీసీలు కానీ ఎంపీసీలు కానీ మిగతా గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా సర్వే చేసి అందరూ కూడా గూగుల్ సర్వే చేసి ఇవన్నీ కూడా మరి ఈనాడు భూములన్నీ కూడా తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా చిన్నకారు రైతులు, వీళ్ళంతా కూడా పేదలు, ఏ విధంగా ఆధారం లేని వాళ్ళు. ఈ మధ్య తోటపల్లి కాలువ రావడం వల్ల ఈ భూములన్నిటి కూడా మరి 2 పంటలు పండే పరిస్థితి ఈనాడు ఉంది. దానివల్ల ప్రభుత్వం ఈనాడు ఇందాక జీవుల ప్రకటించి చూస్తే 4 లక్షల రూపాయలు 6 లక్షల ఎకరాలు వస్తుంది. యాక్చువల్గా రైతులు అమ్ముకుంటే 50 లక్షలు 40 లక్షల పైన రేట్ అదంతా కూడా 6-7 గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా. విజయనగరం రాజాం రోడ్డుపై రైతులు పెద్ద ఎత్తున బైఠాయించారు. స్టీల్ ప్లాంట్కు తమ భూములు ఇచ్చేది లేదంటూ పెద్ద ఎత్తున నిరసన గలం వినిపిస్తున్నారు. కలెక్టర్, ఎంఆర్ఓ ఆఫీసులు కూడా రైతన్నలు చేరుకొని వినతి పత్రాలు అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి పరశురాం ఫోన్ లైన్లో ఉన్నారు. పరశురాం, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ప్రస్తుతానికైతే మా భూములు అయితే మేము ఎవరికి ఇచ్చేది లేదు. ప్రస్తుతానికైతే ఏ స్టీల్ కంపెనీకి మా భూములు ఇచ్చేది లేదు. పచ్చని పంట పొలాలను నాశనం చేసే పరిస్థితి అయితే మాకొద్దు. ఎన్నో తరాల నుంచి మేము ఇక్కడ బతుకుతూ ఉన్నాం. ఇక్కడ మా భూములు తీసుకొని మమ్మల్ని ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళిపోమంటారని చెప్పేసి అయితే సుమారు విజయనగరం జిల్లా గొర్రెల మండలానికి సంబంధించిన ఒక 6 గ్రామాల గ్రామస్తులు అయితే మాత్రం ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయం ఏంటంటే ఈ నెల 14-15వ తేదీలో జరిగిన సిఐఏ సమ్మిట్ లో కొత్తగా విజయనగరం జిల్లాకు ఒక స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, విజయనగరం జిల్లా తలరాతనే మార్చేస్తుందని చెప్పేసి అక్కడ సీఎం చంద్రబాబు ప్రకటన అయితే చేయడం జరిగింది. అదే ఇష్యూ కూడా పేపర్లో కూడా రావడం జరిగింది. ఈ ఇష్యూ పేపర్లోనూ టీవీలోనూ చూసిన గ్రామస్తులందరూ ఒక్కసారి ఉలిక్కుపడి ఇదేంటి మా గ్రామాల మీదకి స్టీల్ ఫ్యాక్టరీ రావడం ఏంటి, ఇంతవరకు మేము బతుకుతున్న పంటలను తీసుకుని మా పంట పొలాలు తీసుకుని స్టీల్ ఫ్యాక్టరీ వచ్చి ఎవరిని ఉద్ధరించడానికి ఇది అని చెప్పేసి గ్రామస్తులంతా మాకు స్టీల్ ప్లాంట్ వద్దు అంటూ ఈ రోజు ఉదయాన గుర్లమల్లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రోడ్డుపై బైఠాయించి తన నిరసన తెలియజేశారు. దీనికి సంబంధించి ఆయా గ్రామాల రైతులే కాకుండా అక్కడ సంబంధించి జనసేన నాయకులు, వైసీపీ నాయకులు కూడా వచ్చి ఈ పంట పొలాలను ఇచ్చే పరిస్థితి అయితే లేదు. మేమైతే మాత్రం ఇక్కడ ఏ కంపెనీ వద్దు, 227 జీవోని కూడా రద్దు చేయండి, రద్దు చేసిన తర్వాత కంపెనీలు మాకొద్దు, మా పంట పొలాలను మమ్మల్ని పండించుకునేవ్వండి, అంతేగాని మా భూములు అయితే లాక్కునే పరిస్థితి అయితే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇంకా ఇక్కడికి రావడానికి కారణం సుమారు ఇక్కడ 500 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. మా 5 గ్రామాల్లో సుమారు 2500 నుంచి 3000 కుటుంబాల వరకు జీవనం సాగిస్తున్న ఈ పంటల మీద ఆధారపడి తర్వాత తోటపల్లి కాలువ రావడంతో తోటపల్లి కాలువ వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 పంటలు పండించుకుంటూ హ్యాపీగా బతుకుతున్న మమ్మల్ని ఈ కాలుష్యం కారంలో దించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ గవర్నమెంట్ కి మేమేమని తెలియజేయాలి, మా నిరసన ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి నిరసన అయితే తెలియజేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఈ ఒక్కడున్న 2500 మంది కుటుంబాలకి మీరు ఇచ్చే ఉద్యోగాలు 750, మిగతా వాళ్ళని ఎవరికి ఇస్తారు? ఇంకా స్థానికులకైతే ప్రస్తుతానికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం అయితే లేదు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. స్థానికులకి ఇచ్చేది ఎంత కోట, మాకు ఉద్యోగాలు వస్తాయా రావా, వచ్చినా ఎంతమందికి వస్తాయి, మిగతా కుటుంబాల పరిస్థితి ఏంటి అని చెప్పేసి గ్రామస్తులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా భూములు తీసుకుంటే మమ్మల్ని ఇక్కడ చంపి మా భూములు తీసుకోండి, లేదు అనుకుంటే మీ జీవో 220 రద్దు చేసి మాకే కంపెనీ వద్దు, ఈ కంపెనీ మీరు ఎక్కడో కట్టుకోండి అని చెప్పేసి గ్రామస్తులంతా సుమారుగా 10 నుంచి 15 గ్రామాల ప్రజలు రోడ్డుపైన బైఠాయించారు. స్టీల్ ప్లాంట్ కోసం తమ భూములు ఇవ్వమని ససేమీర్ అంటున్నారు. మరోవైపు కలెక్టర్ నుంచి ఎటువంటి అధికారుల నుంచి అధికారికంగా ప్రకటించారా భూముల సేకరణకు? ప్రస్తుతం అయితే ఇటువంటి అధికారికంగా భూముల సేకరణ కోసం అయితే అధికారిక ప్రకటన అయితే జరగలేదు. గ్రామస్తులు కూడా టీవీలోను పేపర్లోను చూసి మాత్రమే ఇది ఇంకా జరగకూడదని మొదటి నుంచే మనం అడ్డుకుంటే ఆగుతుందనే పరిస్థితిని తెలుసుకున్న ప్రజలంతా కలిపి ఈ రోజు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేస్తూ వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి భూసేకరణకి అధికారికంగా ప్రకటన అయితే ఇంతవరకు జరగలేదు. రైట్, అక్కడ ఉన్నటువంటి రైతులకి ఏమైనా నచ్చజెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ అలాగే రెవెన్యూ అధికారులు కానీ? రెవెన్యూ అధికారుల నుంచి వస్తున్న వాస్తవం ఒకటి ఇంతవరకు అయితే ప్రకటించడం జరిగింది తప్ప ఇంతవరకు భూసేకరణ చేయమని కలెక్టర్ దగ్గర నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. మేమైతే భూమి అక్వైరీ చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత మీరు చేసిన తర్వాత ఏమైనా వచ్చిందంటే ప్రభుత్వం ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు కదా,
వాళ్ళతో మాట్లాడి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోండి అని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన సంతపత్రాన్ని స్వీకరించిన ఎంఆర్ఓ ఈ విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే స్థానిక ఎమ్మెల్యే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు, మేమైతే రైతులందరినీ ఒప్పిస్తాం, రైతుల దగ్గర భూములు తీసుకుంటాం, అందులోనే మేము తీసుకుంటున్న 1000 ఎకరాల్లో 600 ఎకరాలు సుమారు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అసైన్ ల్యాండ్ ఉంది. కాబట్టి మిగతా 400 ఎకరాల రైతుల నుంచి ఎలాగైనా ఒప్పించి మేమైతే భూములు తీసుకుని అక్కడైతే స్టీల్ ప్లాంట్ కడితే ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ పరశురామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.